అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పురంలో ఉన్నటువంటి నేపథ్యం ఈ శరణాలయంలో చాలామంది చాలా కాంపిటీషన్ ఎగ్జామ్స్గా ప్రిపేర్ అవుతూ ఉద్యోగాలు కూడా సాధించినటువంటి నేపథ్యం. అటు బ్యాంక్ ఉద్యోగాలు కావచ్చు, లేదంటే పోస్టల్ కావచ్చు, లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా సాధించినటువంటి నేపథ్యంలో మరి ఇక్కడ చాలా అనుకూలమైనటువంటి వాతావరణం ఉందని, మమ్మల్ని ఎవరు పట్టించుకున్నటువంటి పరిస్థితులు ఇక్కడ మాకు మాత్రం ప్రభుత్వం వైపు నుంచి చాలా మద్దతు లభిస్తుందని చాలామంది చెప్తున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా వాళ్ళు ప్రధానంగా కోరుతున్నది అయితే ఇక్కడ సొంత బిల్డింగ్ ఇక్కడ ఏర్పాటు చేస్తే, ఇప్పుడు కలెక్టర్ కావచ్చు, లేదంటే ఇతరత్ర ప్రజాప్రతినిధులు కావచ్చు, సొంత బిల్డింగ్ ఇప్పుడు చాలా నగరంలో చాలా ఉన్నాయి, అదిగిన ఏర్పాటు చేస్తే మాకు చాలా అనుకూలంగా ఉంటుందని చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి వారి మాటలు విందాం. ఏం చెప్తారు అసలు? చాలామంది అన్నీ ఉన్నా కూడా ఏమీ సాధించలేమని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఏకంగా వారు అందులో అయినప్పటికీ కూడా కాంపిటీషన్స్ ఎగ్జామ్స్లో అద్భుతమైన ఫలితాలను సాధిస్తున్నటువంటి నేపథ్యంలో మరి వారి మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. వారి బాధలు కావచ్చు, లాంటి వారికి ఏమి కావాలి వారి మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మీరు ఇక్కడ హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారు, మీరు ఏం చదివారు, ఎలా ఉంది? సార్ మేము ప్రజెంట్ అయితే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాం సార్. ఇక్కడ 1 ఇయర్ నుంచి ఉంటున్నాను. ప్రజెంట్ అయితే ఇప్పుడు కంప్యూటర్ బేసిక్స్ ట్రైనింగ్ కంప్లీట్ చేసి ఉన్నాము. ప్రతి గవర్నమెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అప్లై చేసి ప్రిపేర్ అయ్యి రాస్తున్నాను సార్. సార్ ఆల్మోస్ట్ ఇంతకుముందు ఎంతమంది ఉన్నారో నాకు తెలీదు. నేను వచ్చినప్పటి నుంచి నాకు తెలిసిన వాళ్ళు ఒక 5-6 మెంబర్స్. కొంతమంది ఎంటీఎస్ మల్టీ స్టాఫ్ సెలెక్షన్ చేస్తున్నారు, కొంతమంది ఎస్బీఐలో చేస్తున్నారు, కొంతమంది యూనియన్ బ్యాంక్లో చేస్తున్నారు సార్. మీకు ఇట్లా హాస్టల్ ఏర్పాటు చేయడం మంచిదేనమ్మా? ఈ హాస్టల్ మాకు మంచిగానే అకామిడేషన్ చాలా బాగుంది. ఇలా ఈ హాస్టల్ మాకు పెట్టడం వల్ల ఇంకా ఆర్ఫన్స్ ఉంటాం కదండి సార్, సెమీ ఆర్ఫన్స్ కానీ ప్యూర్ ఆర్ఫన్స్ కానీ వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఇంట్లో అందరూ ఒకేలాగే ఉండరు. పేరెంట్స్ ఉన్నంత వరకే ఎవరైనా చూసుకుంటారు. సో ఈ హాస్టల్ పెట్టడం వల్ల ఇక్కడ అయితే మాకు ఏం తక్కువ లేదు. ప్రతి ఒక్కటి తిండి నుంచి ప్రతి ఒక్కటి మాకు మంచిగా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడానికి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది. మీలాంటి వాళ్ళు వచ్చి ఇక్కడ, మిగతా వాళ్ళు తెలియని వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ప్రిపరేషన్ కానీ జాయిన్ అవ్వచ్చు ఇక్కడ? జాయిన్ అవ్వచ్చు సార్. ఏమంటే వాళ్ళు ఆర్ఫన్స్ అయి ఉండాలి, సెమీ ఆర్ఫన్ కానీ ప్యూర్ ఆర్ఫన్ కానీ అయి ఉండాలి. ఒకవేళ రెండు కాకపోతే ఎడ్యుకేషన్ మీద చేసుకోవచ్చు సార్, స్టడీ పర్పస్ మీద చేసుకోవచ్చు. ఇప్పుడు దగ్గరకు ఎస్కే యూనివర్సిటీ ఉంది, లోకల్ కాలేజెస్ ఉన్నాయి. వాళ్ళు అక్కడ గ్రాడ్యుయేషన్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ చేస్తున్నారు. అక్కడ వాళ్ళు అది ఫీ పే చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అప్పుడు ఈ హాస్టల్లో అకామిడేషన్ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ నుంచి వారు రోజు అప్ అండ్ డౌన్ చేయొచ్చు సార్. సార్ నేను ఇక్కడ 2017లో జాయిన్ అయ్యాను సార్. నాకు 2017లో హోమ్లో సీట్ వచ్చింది ఇక్కడ. తర్వాత నేను ఒక 6 మంత్స్ కంప్యూటర్ ట్రైనింగ్కి అలా వెళ్ళాను, హైదరాబాద్, బెంగళూరుకి అలా. తర్వాత నుంచి ఇక్కడే ఉండిపోయా. నేను అప్పటి నుంచి గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నాను సార్, ఎగ్జామ్స్ రాస్తున్నాను. అంటే మీకు తెలిసి ఎంతమంది గవర్నమెంట్ జాబ్స్? ఒక 10 మెంబర్స్ దాకా మా ఫ్రెండ్స్ అంతా జాబ్స్ తెచ్చుకొని వెళ్ళిపోయారు. కొంతమంది మ్యారేజ్ చేసుకొని సెటిల్ అయ్యారు సార్. మాకు ఇక్కడే టౌన్లోనే ఎక్కడైనా వెళ్ళడానికి రావడానికి ఈజీగా ఉంటుంది, ఇబ్బంది లేకుండా. కాబట్టి మాకు ఇక్కడే టౌన్లోనే మాకు సొంత బిల్డింగ్ గవర్నమెంట్ ఉంటే బాగుంటుందని అనుకుంటున్నాం మేము. ఇప్పుడు ఎవరికి రిక్వెస్ట్ చేస్తారు మీరు? కలెక్టర్ గారు. హరిప్రసాద్ గారు, మీరు ఎక్కడున్నారు, ఏమి చదువుకున్నారు, మీరు కోచింగ్ ఏం తీసుకున్నారు? సార్ నా సొంత ఊరు వచ్చేసి గురబ్బాడు సార్, మా ఊరు. మా పేరెంట్స్ వచ్చేసి వ్యవసాయం చేసుకుంటారు. నేను మొత్తం చదవడము అంతా 1 to 10th ఆర్డిటి అంతా ఇప్పుడు ఎంతవరకు చదువుకున్నాను అంతా ఆర్డిటి సహకారంతోనే చదువుకున్నాను. తర్వాత ఇక్కడ ఏం చదువుకున్నారు? నాది పీజీ అయిపోయింది సార్. తర్వాత ఇక్కడ మామూలుగా హాస్టల్ ఉందని నాకు పీజీలో జాయిన్ అయినప్పుడు నాకు లేట్గా తెలిసింది. అంత ముందు నుంచి ఉన్నింది, 2000 ముందు నుంచి ఉన్నింది. ఇక్కడ 2017 నుంచి ఉంది సార్. కాకపోతే నేను ఎడ్యుకేషన్ పర్పస్ మీద ఇక్కడ జాయిన్ అయ్యాను. ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. తర్వాత ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఐటీఐ కాలేజ్ ఉంది కదా సార్, అనంతపూర్ కోట రోడ్లో, అక్కడ కంప్యూటర్ ఆపరేటర్ ప్రోగ్రామ్ అసిస్టెంట్ కోర్స్ జాయిన్ అయ్యాను. ప్రస్తుతానికి నేను పీజీ మీద జేఎల్కి ప్రిపేర్ అవుతున్నాను. ఇంకా నెట్ అయితే క్వాలిఫై అవ్వలేదు సార్, నెట్ రాస్తున్నాను. దాంతోపాటు మామూలుగా మన బ్యాంకింగ్ ఎగ్జామ్స్, రైల్వే ఎగ్జామ్స్ కూడా రాసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి మాకు ఫెసిలిటీస్ అన్నీ చక్కగానే ఉన్నాయి.
కాకపోతే మాకు కొంచెం ఓన్ బిల్డింగ్ ఒకటి ఉంటే చాలు సార్. ఇప్పుడు ఇక్కడ మీకు హాస్టల్లో ఉన్నారు, ఎలిజిబిలిటీ ఎట్లా దీన్ని అప్లై చేయాలి, లేదంటే ఇక్కడ క్వాలిఫికేషన్స్ ఎలా ఉంటాయి, ఎంతమంది ఉంటారు ఇక్కడ? ఇక్కడ ఒక 60 మెంబర్స్ దాకా ఉంటారు. అమ్మాయిలకు కూడా హాస్టల్స్ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఎడ్యుకేషన్ బేస్ మీద ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు. అది కాకుండా ఇక్కడ సెమీ ఆర్ఫన్స్ కూడా ఉన్నారు సార్. అంటే సెమీ ఆర్ఫన్స్ అంటే తల్లి లేదా తండ్రి ఎవరో ఒకరు లేకపోవడం, లేకపోతే ఆర్ఫన్స్ అంటే మొత్తం తల్లి తండ్రి ఇద్దరు లేకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ మీరు చాలామంది ఎగ్జామ్స్లో ప్రిపేర్ అవుతూ జాబ్స్ కూడా సాధించారని చెప్తున్నారు. జాబ్స్ కూడా అచీవ్ చేశారు సార్. ఎంతమంది? నియర్లీ ఒక 20-40 దాకా ఉన్నారు సార్. వాళ్ళందరూ ప్రస్తుతం జాబ్ చేస్తున్నారు. మేము కూడా జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నాం. కాకపోతే అవి ప్రతి ఎగ్జామ్కి మెయిన్స్ ప్రిలిమ్స్ ఉంటాయి కదా, కాబట్టి కొంతమంది ప్రిలిమ్స్ క్వాలిఫై, మెయిన్స్ క్వాలిఫై కాకపోవడం అలాగే జరుగుతుంది. మేము రాసుకుంటాం సార్ జాబ్స్కి. ఎలా అప్లై చేసుకోవాలండి? ఈ హాస్టల్కి రావాలంటే ఎలా అప్లై చేసుకోవాలి? ఈ హాస్టల్కి రావాలంటే ఫస్ట్ ఇక్కడ ఒక అప్లికేషన్ ఫామ్ ఇస్తారు సార్. అది మనకి ఈ సెమీ ఆర్ఫన్స్ అయితే వాళ్ళ పేరెంట్స్ సంబంధించి డెత్ సర్టిఫికేట్ పెట్టుకుంటారు. ఎడ్యుకేషన్ బేస్ మీద వచ్చే వాళ్ళు వచ్చేసి వాళ్ళ కాలేజీలో స్టడీ పర్పస్ మీద వచ్చే వాళ్ళు వాళ్ళ కాలేజీలో ఇచ్చే బోనఫైడ్ ఉంటుంది కదా సార్, దాన్ని తీసుకొని అప్లై చేసుకుంటాం సార్. మీరేం చెప్తారు? ఈ హాస్టల్ ఎలా ఉంది? ఈ ఫుడ్ సెక్షన్ కావచ్చు, మిగతా అన్నీ ఎలా ఉన్నాయి? ఫుడ్ అయితే బాగానే ఉంది సార్, ఇక్కడే ఇబ్బంది ఏం లేదు. మాకు ఓన్ బిల్డింగ్ ఒకటి ఉంటే మాకు బాగుంటుంది సార్. మాది కూడా ఎంఏ బీడ్ అయిపోయింది. సిలబస్ కొద్దిగా కష్టం మాకు. ఎవరైనా నార్మల్ పర్సన్తో కొద్దిగా చదివించుకొని బ్రైల్ లిపి కొద్దిగా మాకు కష్టం ఇది, పుస్తకాలు దొరకవు. మీలాంటి వాళ్ళతో ఎవరైనా చదివించుకొని మేము ప్రిపేర్ అవుతాం సార్. అప్పుడప్పుడు లేదా యూట్యూబ్లో సెర్చ్ చేస్తాము, దానిని మేము ఎగ్జామ్స్ రాస్తాం సార్. అంటే మీకు బ్రెయిల్ లిపికి బుక్స్ కానీ లేదంటే ఏదైనా సెల్ ఫోన్ లాంటివి కూడా మీకు ప్రొవైడ్ చేస్తే ఇంకా మీరు మెరుగ్గా చదువుకోవచ్చు. అవును సార్, స్మార్ట్ ఫోన్ మాకు ప్రొవైడ్ చేస్తే మాకు చాలా బెస్ట్ సార్, చదువుకునే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఈ హాస్టల్లో చదువుకునే వాళ్ళు చాలామంది ఉద్యోగాలు సాధించారంటున్నారు. అవును సార్, అక్కడ బ్యాంకులో పనిచేస్తారు, కొంతమంది రైల్వేలో కూడా పనిచేస్తారు సార్ మా వాళ్ళు. అంతమంది కొందరు వచ్చేసి కలెక్టర్ ఆఫీసుల్లో, ఎంఆర్ ఆఫీసుల్లో కూడా వర్క్ చేస్తున్నారు సార్. రాజగోపాల్ గారు ఏం చెప్తారండి? మీకున్న ఇప్పుడు బిల్డింగ్ కావచ్చు, లేదంటే మీకున్న ఫెసిలిటీస్ గురించి ఏం చెప్తారు సార్? ఇప్పుడున్న ఫెసిలిటీ తగ్గట్టుగా ఫెసిలిటీ అన్నీ ఓకే. ఓన్ బిల్డింగ్ వచ్చేసి ఎక్కడన్నా కానీ మన జిల్లాలో ఓపెన్ ప్లేసెస్ ఉంటాయి కదా, ఆఫీసులు కొన్ని పాతబడిన బిల్డింగ్లు కానీ ఈ రకంగా ఉంటాయి కదా కొన్ని, దానిలో ఎక్కడైనా కానీ ప్లేస్ కేటాయించి ఓన్ బిల్డింగ్ కలెక్టర్ గారు అర్థం చేసుకొని ఆ ప్లేసుల పరంగా చూసి ఏ ప్లేస్లో ఉంటే బాగుంటుంది, వికలాంగులకి ఎట్లా ఏ రకంగా, దివ్యాంగులకు అన్ని రకాలుగా ఓన్ పరంగా ఓన్ బిల్డింగ్ ఉండి ప్లస్ చేరే వాళ్ళకు కూడా మంచి అనుకూలంగా ఉండేటట్లా కలెక్టర్ గారు అర్థం చేసుకొని మాకు ఈ రకంగా న్యాయం చేస్తారని కోరుకుంటున్నా. స్టడీ పర్పస్ అయితే ఏమి, సెమీ అర్బను ఈ రకంగా ఉండే వాళ్ళకి ఎవరికైనా కానీ ఇబ్బంది కలుక్కోకుండా మాకు ఖచ్చితంగా ఓన్ బిల్డింగ్ ఉండేటట్లా కలెక్టర్ గారు అర్థం చేసుకుని మాకు ఓన్ బిల్డింగ్ కట్టాలని కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడు మీకు ఈ బిల్డింగ్ బయట ఉంది కాబట్టి మీకు రావడానికి పోవడానికి ఇబ్బందికరంగా ఉంటుందా? నగరంలో ఉంటే మీకు ఆరోగ్యపరంగా? నగరం ఇప్పుడు అనంతపురంకి వచ్చేసి లోకల్లో ఎక్కడైనా కానీ కొంచెం దరిదాపుల్లో ఉంటే మేలని మా అభిప్రాయం సార్. ఇప్పుడు ఆల్రెడీ ఆరోగ్యం విషయంలో కూడా ఎంత దగ్గర ఉంటే మేలని. ఎస్ కార్డు ఉండాలి, ఖచ్చితంగా ఎస్ కార్డు ఉండాలి. అలా లేకుండా దగ్గర ఉంటే కొంచెం ప్లస్ పాయింట్ సార్, అంతే. అందుకు మీరు ఏమంటారు? కలెక్టర్ గారిని ఏం కోరుతారు? కలెక్టర్ గారిని ఏం లేదు సార్, కోరేది ఒకటే. మా రిక్వెస్ట్ అందరి పరంగా, మా ఫ్రెండ్స్ పరంగా, అందరి పరంగా ఒకటే మేము కోరుతున్నాం. మాకి టౌన్కి వెలుపల మరీ లోపలికి కాకుండా ఎక్కడ కానీ దగ్గర దాపుల ఉండి మాకు ఓన్ బిల్డింగ్ ఉండి అంతా అనుకూలంగా ఉండేటట్టు చూస్తారని కోరుకుంటున్నాం సార్. ఇక్కడ అందులకు సంబంధించి లేదంటే ఆర్ఫన్, సెమీ ఆర్ఫన్కి సంబంధించి ఒక ప్రత్యేక హాస్టల్ నిర్వహిస్తున్నారు. మీరు ఇన్ఛార్జ్గా ఉన్నారు. ఏంటి మేడం ఇక్కడ ఏమేం జరుగుతుంది? ఇక్కడ అందులకు అమ్మాయిలు, అబ్బాయిలు ఏజ్ గ్రూప్ ఏమీ లిమిటేషన్ లేదు. అనాథలైతే తల్లిదండ్రులు పూర్తిగా లేకుంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాము. నెక్స్ట్ సెమీ ఆర్ఫన్స్, తల్లో తండ్రో మరణించుంటారు, వాళ్ళ పాలన ఉండదు కాబట్టి వాళ్ళకు ఇస్తాము. థర్డ్ ప్రిఫరెన్స్ ఏంటంటే ఎకనామికల్లీ తల్లిదండ్రులు పిల్లల్ని సాక్కోలేని పరిస్థితుల్లో ఎంఆర్ఓ దగ్గర లెటర్ తీసుకొని వీళ్ళు చేత కాదు, వీళ్ళని పోషించలేము అన్న స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ చేర్చుకొని వాళ్ళకి సదుపాయాలు కల్పిస్తాం. గవర్నమెంట్ ద్వారానే. గవర్నమెంట్నే నడుపుతుంది హాస్టల్స్ని, ఈ హోమ్ని. ఇది 2013లో ఏమో వచ్చింది, ఇక్కడ పెట్టారు, ఎస్టాబ్లిష్ చేశాడు.
అప్పటి నుంచి 100% ఉన్నారు పిల్లలు. వచ్చిన వాళ్ళంతా సగానికి మొత్తం జాబ్స్ వచ్చి వెళ్ళిపోయినారు. అది కూడా ఎస్ఎస్సి, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతారు, బ్యాంక్ ప్రిపేర్ అవుతారు, స్టేట్ గవర్నమెంట్ కూడా ప్రిపేర్ అయ్యి ఆల్మోస్ట్ అందరూ జాబ్స్ వచ్చి వెళ్ళిపోయినారు. వీళ్ళకి ఏంటంటే రోస్టర్లో 3rd ప్లేస్ ఉంది వీళ్ళది. కాబట్టి ఆల్మోస్ట్ అందరికీ జాబ్స్ వస్తున్నాయి. బ్లైండ్స్ ఎవరు జాబ్స్ అంటే వాళ్ళు కొంచెం ఐక్యూ తక్కువ ఉన్న వాళ్ళు మాత్రమే నిలబడిపోతున్నారు. ఐక్యూ ఎక్కువ ఉండి బాగా చదివే పిల్లలంతా జాబ్స్ కొట్టేస్తారు. అందరూ వెల్ సెటిల్డ్, మంచి జాబ్స్ తీసుకున్నారు. హోమ్లో ఫుడ్ మెనూ ఎలా ఉంటుంది మేడం? డైలీ డిసైడ్ చేస్తారా? ఎలా మీకు ఫుడ్ మెటీరియల్ కానీ ఎలా వస్తుంది? గవర్నమెంట్ ఏదైతే సప్లై చేస్తుందో అది. ఒక్కొక్కసారి పిల్లలు మేము ఇది తినలేము, మాకు ఇలాంటి కావాలి అంటే వాళ్ళ టేస్ట్ని బట్టి టేస్ట్ ఉంటుంది. మనకు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. వాళ్ళకి కోరిన టేస్ట్ పెడుతూ ఉంటాము. వాళ్ళకి సఫిషియెంట్గా ఫుడ్ పెడుతుంటాం కావలసినంత. మెను గవర్నమెంట్ ప్రిఫర్ చేసిండేదే పెడతాం. పొద్దున టిఫిన్ ఉంటుంది, మధ్యాహ్నం లంచ్ ఉంటుంది, రాత్రి డిన్నర్ ఉంటుంది. దాంట్లో అరటిపండు, ఎగ్, చికెను అవన్నీ ఇస్తూ ఉంటాం. స్పెషల్ స్నాక్స్ కూడా ఇస్తూ ఉంటాం ఈవినింగ్. వీళ్ళు మార్నింగ్ పాలు ఉండేవి, పెద్దవాళ్ళు కాబట్టి పాలు వద్దు మాకు కానీ టీ ప్రిఫర్ చేసి టీ ఈవినింగ్ ఇస్తున్నారు. అది చేంజ్ చేస్తాం కొంచెం అంతే. ఇప్పుడు ఎవరికైనా తెలియని వాళ్ళకి పిల్లలకి ఇక్కడికి రావాలంటే ఎలా మేడం? మళ్ళీ అప్రోచ్ అవ్వాలన్నా లేదంటే ఎట్లా ఆన్లైన్ ద్వారానా లేదంటే ఎలా? మ్యాక్సిమంగా ప్రకటన ఇస్తాము. ప్రకటన లేని పరిస్థితుల్లో వీళ్ళ సర్కిల్లో ఫ్రెండ్స్ కానీ అసోసియేషన్స్ వాళ్ళు కానీ తీసుకురావడం జరుగుతుంది. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మాకు స్ట్రెంత్ ఉంటుంది. మేము కూడా సెర్చ్ చేస్తూ ఉంటాం. ఎవరైనా చెప్తే కూడా తీసుకొచ్చి జాయిన్ చేసుకుంటాం. అంటే ఎప్పటికప్పుడు ఫుల్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఈ జాబ్స్ వచ్చి వెళ్ళిపోతారు కదా, వాళ్ళ ప్లేస్లో రిక్రూట్ చేయడానికి పెళ్ళిళ్ళు కూడా వెళ్ళిపోతారు అమ్మాయిలు. అట్లా చేసుకుంటూ ఉంటామండి. ఎల్లప్ప గారు, మీరు ఇక్కడ హోమ్లో ఉండి చదువుకున్నారు, ఉద్యోగం కూడా సంపాదించారు. ఏం చెప్తారు ఈ హోమ్ గురించి? సార్, హోమ్ గురించి ఏం చెప్తామంటే ఇదే మాలాంటి బ్లైండ్స్ వాళ్ళకి ఎంతో ఒక జీవితంలో ఎదగడానికి తొలి మెట్టు. ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి 10th ఆర్డిటీ ద్వారా చదువుకున్నాము. ఆర్డిటీ అయిపోతే హైయర్ ఎడ్యుకేషన్ అయిపోతేనే ఎక్కడన్నా కానీ మాకు అకామిడేషన్ దొరికే చాలా కష్టం. హాస్టల్ ఉంటే కాలేజ్ ఉండదు, కాలేజ్ ఉంటే అకామిడేషన్ ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో మనకి ఈ అనంతపూర్ డిస్టిక్లో ఆ సమస్య లేకుండా అకామిడేషన్ దొరుకుతుంది. మరి చదువుకోవడానికి మంచి అవకాశం ఇది. సో ఇక్కడ నేను 2017లో ఇది ఓపెన్ అయింది. 2017లో ఫస్ట్ రిజిస్ట్రేషన్లో ఫస్ట్ నా పేరు 2010 నుంచి ఇక్కడ నేను 23 వరకు ఉన్నా. సో 23లో నాకు సెంట్రల్ డిపార్ట్మెంట్ పోస్టల్ అసిస్టెంట్గా జాబ్ వచ్చింది సార్ నాకు. సో ఇది ఇలా మాలాంటి బ్లైండ్ వాళ్ళకి ఎంతో ఇంకా నేను ఈ హాస్టల్ గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. ఇంకా మాలాంటి వాళ్ళు ఉద్యోగాలు తెచ్చుకోవడానికి కానీ ఇంకోటి అవడానికి మంచి అవకాశం. ఇదే కానీ హాస్టల్ లేకపోతే మాలాంటి బ్లైండ్స్ ఈ అనంతపూర్ డిస్టిక్లో ఇక్కడ బస్ స్టాండ్స్లో కానీ మా పరిస్థితి చాలా ఘోరం. సో అలా కాకుండా గవర్నమెంట్ ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు గవర్నమెంట్కి ప్రత్యేక ధన్యవాదాలు. నా తరఫు నుంచి ఇక్కడున్న హాస్టల్ తరఫు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు గవర్నమెంట్కి తెలుపుతున్నాను సార్. మొత్తం మీద అయితే ఇక్కడ ఏదైతే ఉందో అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి అర్ఫన్, సెమీ అర్ఫన్, ముఖ్యంగా బ్లైండ్ విద్యార్థులు, ముఖ్యంగా ఉద్యోగపరంగా ప్రిపేర్ అవుతున్న వారికి ఇక్కడ ఏదైతే ఉందో హాస్టల్ లాగా ఇక్కడ ఫుడ్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తూ 3 పూట్ల ఇక్కడే అకామిడేషన్ కూడా ఉన్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితులు ఇక్కడ చాలామంది ఉద్యోగాలు కూడా చూసాం కదా వారి మాటల్లో, అసలు చాలామంది ఉద్యోగాలు కూడా సాధించినటువంటి నేపథ్యం. కాబట్టి మా పరిస్థితి ఇది, హోమ్ లేకపోతే మాత్రం పూర్తి మా పరిస్థితి అయితే దిగజారిపోయే పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లోనే ఇటువంటి ఉండడం అనేది చాలా అద్భుతం. అందులో ముఖ్యంగా మాకు ఉద్యోగాలు కూడా మేము సాధించుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది అని చెప్పేసి వారు చెప్తున్నారు. ఇటువంటి అప్లై చేసుకోవాలంటే ఎవరైనా కూడా ఇక్కడ వస్తే కనుక ఖచ్చితంగా ఎవరిని ద్వారా వచ్చినా కూడా మేము అప్లై ఇక్కడ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని సిబ్బంది ఒకవైపు చెప్తూనే, ముఖ్యంగా రాబోయే కాలంలో కూడా ఇటువంటి పరిస్థితులు ప్రధానంగా వారు డిమాండ్ చేస్తున్నది ఏమంటే వారికి ఇదే బిల్డింగ్, సొంత బిల్డింగ్ లేదు కాబట్టి అందులో ఇక్కడ నగరానికి కొంచెం దూరంలో ఉన్నటువంటి నేపథ్యంలో నగరంలో నడి మధ్యలో ఉన్నటువంటి చాలా ఏదైనా బిల్డింగ్స్, ప్రభుత్వ బిల్డింగ్స్ ఉంటే ఇంకా అవి అలాట్ చేస్తే మాకు చాలా మేలు చేసిన వారు అవుతారు అని చెప్పేసి వారు చెప్తున్నట్టు. ముఖ్యంగా వారు ఆరోగ్యపరంగా కావచ్చు, లేదంటే బయటికి వెళ్ళినప్పుడు కానీ ఎవరినో సపోర్ట్ తీసుకొని వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి అక్కడ నగరంలోనే నడి మధ్య ఉంటే ఇంకా మేము ఈజీగా వెళ్ళి రావడానికి కూడా బాగా ఉంటుంది అని చెప్పేసి వారు కోరుతున్నటువంటి నేపథ్యం.
కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లక నాయుడు, RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.